నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. జోసా కౌన్సిలింగ్, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. మనకి కౌన్సిలింగ్ అనగానే చాలా మంది కంగారు అయిపోతూ ఉంటారు. దట్టు జోసా కౌన్సిలింగ్ అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు. సో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఎగ్జామ్ రాయడం ఎంత ముఖ్యమో కౌన్సిలింగ్లో ఓపికతో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు కూడా, అంటే ఎక్కడో లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఓపికగా వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ఫలితాలు అయితే అందుతాయనేది దానికి జోసా కౌన్సిలింగ్ అనేది ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు. ఈ కౌన్సిలింగ్ అనే కాదు, ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా మీరు జాగ్రత్తగా వెయిట్ చేయాలి, ఓకేనా, ఓపికతో. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి కదా, మీరు ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. మనం గతంలో చాలా వీడియోస్ చేసామండి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి. ఎంత ర్యాంక్ వస్తే క్యాస్ట్ ఆధారంగా ఫీమేలా మేలా అనేది చెక్ చేసుకుని, అంటే నేను రిఫరెన్స్గా తీసుకున్నవి 2024 క్లోజింగ్ ర్యాంక్స్, కానీ ఈ సంవత్సరం 2025కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ కూడా చేయబోతున్నాను. సో మీరు మేల్ ఫీమేల్ క్యాస్ట్ ఇవన్నీ ఆధారంగా మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ముందే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి, ఓకేనా. సో ఇంత ఇంపార్టెంట్ కౌన్సిలింగ్లో మనం మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకూడదు కాబట్టి ఆ మిస్టేక్స్ ఏంటో మాట్లాడుకుందాం. అందరూ చేయాల్సిన పనులు ఏంటో చెప్తూ ఉంటారు, కానీ ఏ మిస్టేక్స్ చేయకూడదో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి కౌన్సిలింగ్ తొందరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎడ్యునైన్, అంటే చాలామంది కౌన్సిలింగ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఎడ్యునైన్ హెల్ప్ అనేది తీసుకోండి, ఓకే. మీరు ఎగ్జామ్ రాయడం ఎంత కష్టమైన ప్రాసెస్సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఫైనల్గా వెయిట్ చేయడం, ఓపిక్గా వెయిట్ చేయడం, సీటు సాధించడం కూడా అంతే కష్టమైన ప్రాసెస్. ఇంత క్లమ్జీగా అయితే ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఫ్రీ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఎందుకంటే వన్స్ మీకు సీటు కనుక అలొకేట్ చేసి మీరు వెళ్ళకపోతే మీరు జోసా నుంచి, అంటే జేడబ్ల్యూ ఎగ్జామ్ నుంచి 1 సంవత్సరం పాటు డిబార్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వచ్చిన ఇన్స్టిట్యూట్లోంచి కానీ మీకు ఫైన్ పడే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మనం ఏం చేయాలి కౌన్సిలింగ్లో ఏంటంటే ద ర్యాంక్ ప్రిడిక్షన్ మిత్. ఇదేంటంటే చాలామంది ఏం చేస్తారంటే అతి తెలివి ప్రదర్శించి వచ్చే కాలేజీల పైన పెట్టేసి రావు అనుకునే టాప్ కాలేజెస్ అన్ని కింద పెడుతుంటారు. అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మీకు ఫలానా ర్యాంక్ వచ్చింది, మీరు ఫలానా కాలేజ్కి అప్లై చేశారు. ఈ కాలేజ్కి మీకు వచ్చిన ర్యాంకు సరిపోతుందా లేదా చెక్ చేస్తారు. ఈ కాలేజ్కి సరిపోలేదనుకోండి మళ్ళీ కిందకి వెళ్తుంది ర్యాంకు. ఈ కాలేజ్ని మ్యాచ్ చేస్తారు, అక్కడ కూడా సరిపోలేదు, నెక్స్ట్ కాలేజ్ చెక్ చేస్తారు, నెక్స్ట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే టాలీ అవుతుందో ఆ కాలేజ్ మీకు అలొకేట్ చేస్తారు. సో పైన వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కింద పెట్టుకున్న కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీన్లో మనం అప్గ్రేడ్ చేసుకుంటాం కదా. సో అది వర్స్ట్ కాలేజ్ అయితే ఇంకా అప్గ్రేడేషన్ ఆప్షనే వేస్ట్ కదా. సో జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఓకేనా. మనకి ఎప్పుడైనా కానీ టాప్లో మనకు నచ్చిన కాలేజే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే రాదు అనుకున్న కాలేజ్ పైన పెట్టారనుకోండి, మీరు సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి, పొరపాటుగా ఆ కాలేజ్ మీకు వస్తే సో ఆ ఇబ్బంది మీరు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీకు నచ్చిన కాలేజెస్ అనేవి పైన పెట్టుకోండి, కొంచెం నచ్చనివి అటు ఇటుగా ఉన్న కాలేజెస్ అనేవి కింద పెట్టుకోండి, ఓకేనా. అన్నిటికంటే ముందు ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మీరు ఇప్పుడే తయారు చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఓకేనా. మనకి కొన్ని టెర్మినాలజీస్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి అన్ని కౌన్సిలింగ్లో ఉండవు కాబట్టి. అవి ఏంటంటే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడే ఒకసారి జాగ్రత్తగా అయితే వినండి, వీటి అర్థాలు ఏంటో మాట్లాడుకుందాం, ఓకేనా. ఎందుకంటే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఇవన్నీ మీనింగ్స్ తెలియకుండా మీరు క్లిక్ చేశారనుకోండి కాస్త రిస్క్ అవుతుంది, ఓకే. ఫ్రీజ్ అంటే ఏంటి? యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది అలొకేటెడ్ సీట్. ఆ సీట్ ఫిక్స్ కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో మనకి ఏదైతే సీట్ అలొకేట్ చేశారో దాంతో నేను సంతృప్తి చెందాను, సో నేను క్విట్ అయిపోతున్నా కౌన్సిలింగ్ నుంచి అనేది ఫ్రీజ్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్. యాక్సెప్ట్ కరెంట్ సీట్ బట్ వెయిట్ ఫర్ ఏ బెటర్ చాయిస్. మనకి వచ్చిన సీట్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బెటర్ చాయిస్ కోసం వెయిట్ చేస్తాను, ఓకేనా. సీటు ఉంచుకుని మంచి సీటు కోసం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడం అనేదే ఫ్లోట్. ఇక స్లైడ్ గురించి మాట్లాడుకుందాం. యాక్సెప్ట్ సీట్, వెయిట్ ఫర్ ఏ బెటర్ బ్రాంచ్ విత్ ఇన్ ది సేమ్ ఇన్స్టిట్యూట్. సో ఆ కాలేజ్లోనే ఇప్పుడు మీరు ట్రిపుల్ పెట్టారనుకోండి, మీకు మెకానికల్ వచ్చింది అనుకోండి, మీరు ట్రిపుల్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే
స్లైడ్ ఆప్షన్. అదే కాలేజ్లో వేరే బ్రాంచ్కి మారడం. ఓకేనా? మనకి జోసా కౌన్సిలింగ్లో ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్లోనే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్టెన్సీ ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి. మీరు క్విట్ అయిపోవడం అనేది సెకండరీ విషయం అండి. మీకు అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నా, లేదు అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంకా ఉండాలి అన్నా కానీ మొదటిగా మనం యాక్సెప్టెన్సీ ఫీజు అనేది పే చేస్తాం. ఇది పే చేయకపోతే ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది ఫర్దర్ రౌండ్స్లో వేరే వాళ్ళకి అలొకేట్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీటు నచ్చిందా నచ్చలేదా అనేది తర్వాత విషయం. ఎందుకంటే మనకి అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే అందరూ యాక్సెప్టెన్సీ ఫీజు అనేది పే చేయాలి. మర్చిపోవద్దు. ఓకే రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కాస్ట్ సర్టిఫికెట్ కానీ లేదంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ కానీ తప్పుగా సబ్మిట్ చేస్తూ ఉంటారు. పొరపాటుగా ఇది తప్పు అని తెలిసింది అనుకోండి, మీకు ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు సర్టిఫికెట్స్లో మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా జనరల్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటామండి. కాస్ట్ సర్టిఫికేట్ అనేది చేయించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే చాలా మంది ఈ కాలేజ్తో సాటిస్ఫై అయిపోయాను, నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతాను, లాక్ చేసేస్తున్నాను అని చాలా మంది లాక్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంత అర్జెంట్? కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉందేమో నెక్స్ట్ కౌన్సిలింగ్లో. సో అందరూ ఏం చేస్తారంటే వెంటనే ఫ్రీజ్ చేసేయద్దు. ఓకేనా? నెక్స్ట్ మిస్టేక్ చూసుకుందామండి. ఇగ్నోరింగ్ CSAB స్పెషల్ రౌండ్స్. మనకేంటంటే 1, 2, 3, 4, 6 ఎన్ని రౌండ్స్ అయితే కౌన్సిలింగ్ జరుగుతుందో అన్ని రౌండ్స్లో కూడా చాలామంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ సీట్లు ఏం చేస్తారంటే ఈ CSAB రౌండ్లో ఈ సీట్లన్నిటికీ కలిపి కౌన్సిలింగ్ అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను, మీకు CSABలో మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనుకుంటున్న CSE బ్రాంచ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి CSAB స్పెషల్ రౌండ్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఓకే, ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దామండి. టాప్ డౌన్ ఆర్డర్. ఫస్ట్ మీకు నచ్చిన కాలేజే పెట్టండి. ఓకేనా? ప్రయారిటీ లిస్ట్ అనేది ఇప్పుడే తయారు చేసుకోండి. ఫీ పెయిడ్, ఖచ్చితంగా మనం యాక్సెప్టెన్సీ ఫీజు అనేది పే చేయాలి. సర్టిఫికేట్ రెడీ, ఖచ్చితంగా మనం తప్పులు లేకుండా సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి, లేదు అంటే మనకి జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. పేషెన్సీ, మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో CSAB రౌండ్ అయ్యేంత వరకు కూడా ఓపిక్గా వెయిట్ చేయాలి. ఓకేనా? స్టే కామ్, స్టే ఇన్ఫార్మ్డ్. ఓకే, మీకు ఎప్పటికప్పుడు ఎడ్యునియన్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది వీడియోస్ రూపంలో. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎడ్యునైన్ని సంప్రదించండి.